ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులు చెరువుల దగ్గర కొందరు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు జాలువారే ప్రాజెక్టు అందాలని తనివితీరా వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. బోధ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు దగ్గర పర్యాటకుల సందడిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా చెరువులు కుంటలు నిండుకుండలా తయారయ్యాయి. ప్రస్తుతం మనం బోత్లోని కరత్వాడ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కరత్వాడ ప్రాజెక్టు చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్టు అందాలను వీక్షించడం కోసం సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి తిలకిస్తున్న పరిస్థితి. పైనుంచి జాలువారే ఆ నీటి అలల శబ్దాలకు చెంగున ఎగిరే ఆ చేపలను పట్టుకోవడం కోసం సైతం సుదూర ప్రాంతాల నుంచి యువత వచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ అందాలు వీక్షించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కరత్వాడ ప్రాజెక్టు 3 రోజులుగా ఇలా మత్తడి పోస్తుంది. 3-4 రోజుల నుంచి పోస్తున్న ఈ మత్తడిని వీక్షించేందుకు చాలామంది తరలి వస్తున్నారు. ఒకవైపు వర్షం పడుతుంటే మరోవైపు ఈ అందాలను వీక్షించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇటు కడెం ప్రాజెక్టు సంబంధించి ఒక గేట్ ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుండగా అటు కుమ్రమిం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు స్వర్ణ ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిండుకుండలా మారిన పరిస్థితి. ఇటు సాత్నాల అదేవిధంగా మత్తడివాగు ప్రాజెక్టు సైతం నిండుకుండను తలపిస్తుంది. యూత్ అంతా వచ్చి కరత్వాడ ప్రాజెక్టు వద్ద తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు దిగడంతో పాటు ఈ అందాలను తమ సెల్ ఫోన్లలో బంధించడం అదేవిధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? అది టీవీలో ఇది రోజు. సో విత్ ఫ్యామిలీ మేము వచ్చాము. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి. అందరూ ఇక్కడ ప్లేస్కి వచ్చి చాలా విజిట్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ తోటి వచ్చి సంతోషంగా ఇవి చూసి చాలా ఎంజాయ్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నైస్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జలపాతాలకు కుదలేదు, అడవి అందాలకు కుదవలేదు. ప్రకృతి అందాలు అదేవిధంగా జలపాతాల సోయగాలను వీక్షించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బోట్ కరత్వాడ ప్రాజెక్టు వద్ద మాత్రం పర్యాటక శోభ సంతరించుకుందని అయితే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, కరత్వాడ ప్రాజెక్టు నుంచి.